దాడి జరగగానే ఎందుకు భయపడి నువ్వు తమ్నేల్స్ చేంజ్ చేయాల్సి వచ్చింది అని చెప్పేసి మహాన్యూస్ వంశీని మనం అడుగుతా ఉన్నాం. ఇది చాలా ఘోరం. అంటే ఈ కల్చర్ను వదిలేయాలి. మీరు ఒక ఛానల్ నడిపిస్తున్నప్పుడు, ఒక ఛానల్ను మీరు ముందుకు తీసుకుపోతున్నప్పుడు మీ వైఖరి ఎట్లా ఉండాలి, మీ బుద్ధి ఎట్లా ఉండాలి, మిమ్మల్ని చూసి ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త జర్నలిజం లేకపోతే కొత్త తరంలో ఉన్నటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ కావచ్చు, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు, మిమ్మల్ని చూసి ఎంతో కొంత నేర్చుకోవాలి. ఈవెన్ దో మనం కూడా ఏదైనా తమ్నేల్ పెట్టేటప్పుడు వీడియోలో ఉన్న కంటెంట్కి రిలేటెడ్గా మాత్రమే తమ్నేల్ పెడతాం. ఏదో జరిగింది ఇక్కడ ఏమో అన్నట్టుగా పెట్టాం. వీడియోలో ఏదైతే వర్డ్స్ ఉంటాయో వాళ్ళు మనం ఇంటర్వ్యూలో కూడా వాళ్ళైతే ఏవైతే వర్డ్స్ పాస్ చేస్తారో ఆ వర్డ్స్ను కానీ మనం అడిగిన ప్రశ్నలు కానీ వాటికి సంబంధించిన టెక్స్ట్ మాత్రమే పెడతాం, మీరు కేఆర్టీవీ కనుక గమనిస్తే. కానీ వాళ్ళు అట్లా కాదండి, అడ్డగోలుగా ఇష్టారీతిన, అంటే కత్తినాది కాదు నెత్తినీది కాదు నెత్తినాది కాదు అన్నట్టుగా ఇష్టారీతిన తమ్నేల్స్ టెక్స్టులు పెట్టారు.